పుణ్యగిరి దేవాలయం దర్శన వివరాలు. ప్రతి సంవత్సరం తనకు వీలు చిక్కినప్పుడు మా తమ్ముడు చిరంజీవి పెద్ది నాగ శ్రీనివాసరావు మహారాజ్ హైదరాబాద్ నుండి విశాఖపట్నం వస్తుంటారు. ఇచట మా నివాస గృహములో పరమ పవిత్రమైన అందరకు శుభములు, ఆరోగ్యం చేకూర్చాలని సుదర్శన చక్ర పూజ నిర్వహిస్తుంటారు. పూజ పూర్తి అయిన తరువాత సాధారణముగా ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళుతుంటాము. ఈసారి మేము శృంగవరపు కోటకు దగ్గరలో ఉన్న పురాతన పుణ్యగిరి క్షేత్రాన్ని సందర్శించాము. ఆ వివరాలు ఇచట ఇస్తున్నాను. పుణ్యగిరి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు దగ్గర ఎత్తైన కొండలలో తూర్పు కనుమలు ఉంది. ఈ గ్రామం విజయనగరానికి 35 కిలోమీటర్లు దూరంలో, విశాఖపట్నముకు 40 కిమీ దూరములో, శృంగవరపు కోటకు 4 కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం పుణ్యగిరి కొండపై ఉంది. 360 మెట్లు కలిగిన దారి ఉంది. రైలు ఉంది, కాని విశాఖపట్నం నుండి రోజుకు ఒకసారి మాత్రమే. బస్సుగాని స్వంత వాహనముగాని మెట్ల దారి వరకు వెళుతుంది. శృంగవరపు కోట బస్ స్టేషన్ నుండి 2 గంటల 5 నిమిషాలు కిమీ దూరం. ఆటో వారు 100 నుండి 150 తీసుకుంటారు. దర్శన వివరాలు: ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దక్షిణ కాశీగా పేరుగాంచిన ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో పూర్వం ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు అని చెబుతారు. పాండవులు అజ్ఞాతవాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ విరాట్రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని నమ్ముతారు. ఆ సమయంలో పాండవులు ప్రతిరోజూ ఇక్కడ జలధారలలో స్నానమాచరించి పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల విశ్వాసం. ఉత్తర గోగ్రహణము జరిగిన ఉత్తరాపల్లి, ఆవులను మండచేసిన చోటు అలమండ గ్రామాలుగా చెబుతారు. మెట్ల మార్గము చుట్టూ ప్రకృతి రమణీయత, ప్రక్కనే పారుతున్న సెలయేటి ఘోష, ప్రశాంత వాతావరణం, దివ్య భావనలు మనస్సుకు ఆహ్లాదం కలుగచేస్తాయనడములో ఏమాత్రం సందేహం లేదు. అట్టి ప్రదేశం ఒకసారి పరికించి మధుర భావనలు పొందండి. పుణ్యగిరి శివాలయంకి 600 మెట్లు ఎక్కుతున్నాము. మనం గుర్తొచ్చిందా? అవును. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఫోటో తీస్తున్నా, అక్కడే ఉండు. పోజువు, అది కాదు పోజు.
ఓ పోజు, నిన్నే పోజు. బ్యాగ్లో ఏం లేదు. బ్యాగ్ ఎందుకు లాగుతున్నావు? బ్యాగ్ లాగుతున్నావు. పోజు అంటే బ్యాగ్ లాగుతావు. నువ్వు ఎంత చూసినా బ్యాగ్లో లేవు. అక్కడి నుంచి అందుకే వచ్చావా? అరే కర్ర రావాల్సింది. ఇదిగో కర్ర తీసు. కర్ర తీస్తున్నా. కర్ర తీసుకెళ్ళు. అది కాదు. వాటిని భయపెట్టడానికి ఏదైతే ఏమైందండి. దాన్ని భయపెట్టడానికి ఏదైతే ఏమైంది చెప్పు. భయపడదు అది. ఆ కర్ర ఇదే శివాలయం ధ్వజస్తంభం. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. దీనికి ఇస్తాను. ఎంత పెడితే అంత ఇస్తాను. 100 రూపాయలు ఉండి ఎంత సార్. వీడియో తీయండి. వీడియో మేము ఈరోజు విశాఖపట్నంకి దగ్గర ఎస్కోట దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో పుణ్యగిరి అని కొండపైన శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్, పురాతనమైన శివాలయం ఉంది. అది మీ అందరికీ చూపించాలని ఇక్కడికి ఈరోజు వచ్చాము. 600 మెట్ల దాకా ఎక్కాలి ఇక్కడి నుంచి.